సుగాలి ప్రీతి ఆనాడు అత్యంతంగా అత్యాచారం జరపబడి అచ్చిగావించినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పి ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్తో పాటుగా అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. ఆ క్రమంగానే ఆనాడు ఆ విషయంలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు, మరలా వదిలేశారు. ఈ ముద్దాయిలకు సరైన శిక్ష పడాలని చెప్పి ఆనాడు ప్రత్యేకంగా ఉద్యమం జరిగింది. అదే క్రమంలో ప్రశ్నిస్తా అని చెప్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడిన క్రమం ఆనాడు ఉంది. కానీ ఈనాడుకి సుగాలి ప్రీతి విషయంలో ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ న్యాయం జరగమని చెప్పి అడిగినటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతిని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాదె వెంకటేశ్వరరావు అత్యంత దుర్మార్గంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడటం అనేది ఇది సమాజం సిగ్గుచేటుగా భావించే విషయం. అందుకోసంగా గాదె వెంకటేశ్వరరావు పైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, నేటికి ఆ సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరగలేదు. న్యాయం జరగని క్రమంలో న్యాయం చేయాల్సినటువంటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాడు అధికార పక్షంలో ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఈరోజు ప్రశ్నిస్తా అని చెప్పి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షం వచ్చిన తర్వాత ఈ విషయంలో న్యాయం చేయొచ్చు కదా. అలా చేయకుండా లేకుండా దీని మీద తన యొక్క శ్రేణులతో ఆ రకంగా దుర్మార్గంగా మాట్లాడించడం అనేది సరైనది కాదు. ఈ విషయంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాదె వెంకటేశ్వరరావు పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.